హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దశరథ్ గారి జొన్న రొట్టె. ఇలా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్కి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీద వాటర్ పెట్టుకొని ఆల్ గరం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని అది బాయిల్ అయ్యేలోపు చికెన్ మ్యారినేట్ చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను. దాల్చిన చెక్క, కారం, లవంగాలు, ఇలాచి, సాజీరా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు. ఇప్పుడు చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, కారం, కొత్తిమీర, పుదీనా, ఇందాక చూపించిన ఆల్ గరం మసాలా, కర్డ్, లెమన్, ఇవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి, ఒక 2-3. ఆయిల్ మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 అవర్. రైస్ కూడా బాయిల్ అయిందండి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్లోకి రైస్ వేసుకోవాలండి, బాయిల్ చేసిన రైస్. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా, నేను ఫుడ్ కలర్ వాడాను కాబట్టి నెయ్యిలో పసుపు వేసానండి, అది వేసేసుకుంటున్నా. సోయా సాస్ వేస్తానండి, కొంచెం నెయ్యి కూడా వేస్తానండి. వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ స్టీమ్కి పెట్టేయాలండి. స్టీమ్ బయట వెళ్ళకూడదని పీట పెట్టానండి. మీరు చూడొచ్చు బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో, పొడి పొడిగా. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.